సో డెకరేషన్ కూడా రెడీ అయిపోయింది, చూపిస్తాను. హ్యాపీ బర్త్డే. డెకరేషన్ చాలా చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ. నీడి బర్త్డే కాదు, మా అక్కది. హయాతి బెలూన్స్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, చూసారు కదా. కలర్ కాంబినేషన్ కూడా బెలూన్స్ది చాలా చాలా బాగుంది. పార్టీ అంటే పెద్ద ఏమి గ్రాండ్గా ఏం కాదు, జస్ట్ సింపుల్గా క్లోజ్డ్ వన్స్తో తక్కువ మందిని పిలిచి చేసుకుంటున్నాము. సో మా అక్క ఎలా రెడీ అవుతుందో చూద్దాం కదా. సో బర్త్డేకి ఇలా రెడీ అవ్వడం అనేది అసలు ఫస్ట్ టైం. మా అక్క ఎప్పుడు రెడీ అవుతుంది పిచ్చిదానిలాగే, వద్దు నాకేమొద్దు 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 అంటది. బట్ ఈసారి నేను కొంచెం బలవంతం చేసి నిన్ను కాదు, అదే నిన్నంటే బర్త్డే కోసం మరీ ఎక్కువ వేయకు, జస్ట్ లైట్గా వేయి. దీనికి అసలు మేకప్ నచ్చదు. పాపం నిన్నటి వరకు బాగాలేదు దీనికి ఫీవర్, ఈరోజు కొంచెం అలా లేచింది. ఓకే, ఎక్కువ లేదు అంటే బేసిక్గా ఫేస్కి ఏం చేయించుకోదు, జస్ట్ ఐబ్రోస్ తప్ప. అలా ఉంటారు కదా ప్రతి ఇంట్లో అక్క చెల్లెల్లో, ఒకరు బాగా మేకప్ ఇచ్చి ఒకరు బాగా రెడీ అవ్వాలనిపించి ఇంకొకరేమో సైలెంట్గా ఏం వద్దు నాకేం వద్దు నాకేం వద్దు నాకు అనే బ్యాచ్ ఇవి. ఓకే సూపరా. నన్ను రిసెప్షన్ కాకుండా బర్త్డే కన్నా రెడీ చేయి. పంచి ఎలా ఉంది? కళ్ళు పైకెత్తు. ఎత్తనా మళ్ళీ పంచి. నాతో పాటు షూట్కి వస్తూ ఉంటుంది అనమాట మా అక్క. సో నాకంటే మంచి కామెడీ చేస్తుంది అవుట్ ఆఫ్ ద కెమెరా. బర్న్ అయిపోతావురా, 5 రూపాయలు ఆశిస్తున్నా నువ్వు. చాలాసార్లు చాలా మంది ఆడియన్స్ కూడా అడిగారు కెమెరా వెనకాల ఎవరు అంత మంచి కామెడీ చేస్తున్నారంటే ఈవిడే. అవునా? ఎప్పుడు ఎక్కువ కనబడదు, కనబడడానికి ఇష్టం ఉండదు. ఓకే సూపరా. ఓకే క్యూట్ ఉన్నావు. నీకు కాదు చూసేవాళ్ళు కనిపించాలి. ఏం కౌంటర్ సార్ ఇవి? నన్ను చూసాక నువ్వు ఎలాగో క్యూటే కనబడతావు. నోస్ కట్ అంటారు దీన్ని. దీని ముక్కు ఇంతే ఉంది, చిన్న ముక్కు. నాది బండ ముక్కు. మా అక్కని రివీల్ చేయకుండా ఫైనల్గా రివీల్ చేస్తాను. ఎలా చూసాక వాళ్ళు మామూలు బూతులు తిట్టుకోరు. ఏం తిట్టుకో, నేను బాగా మేకప్ చేస్తాను. అరే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. నాకు డౌట్ ఏంటంటే ఇందాక నుంచి నీకే రెడీ అవటం రాదు, నువ్వు నాకు రెడీ చేస్తున్నావు అంటే నాకు అందుకే నాకు రానప్పుడు వేరే వాళ్ళకి రెడీ చేసి ఎలా చేస్తారా అని చిన్న ప్రయోగం. కాజల్ పెడతాను, నడునొప్పి వస్తుంది. అసలు నేను మొత్తం రెడీ చేసే లుక్ చూసి మీకు దిమ్మ తిరిగిపోద్ది. వాళ్ళు అక్కడే పడుకునేలా ఉన్నారు. డైసన్ అనమాట, ఆల్రెడీ మీకు చెప్పాను. ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో వీటిలో ఇదన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి యూస్ చేసుకుంటాం. ఫస్ట్ అయితే నేను హెయిర్ వాల్యూమ్ పెంచడానికి ఇది చేస్తాను. ఇది వాల్యూమ్ పెంచుది హెయిర్. ఇట్లా చేయాలి. ఇలా పైనుంచి ఒక 2 సార్లు, ఇట్లా కింద నుంచి ఇంకో 2 సార్లు చేస్తే అప్పుడు బాగా కాలుతుంది. ఓకే, హెయిర్ కొంచెం వాల్యూమ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు దీన్ని చూసారా ఇలా నొక్కితే అది ఉండిపోద్ది. అయిపోయిందా? ఇప్పుడు కర్ల్స్ చేద్దాం డిసైడ్ అయ్యాను. సో నేను ఎవరు ఆపలేదు. ఇలాంటి ఇదే చుట్టుకోద్ది. ఇదే చుట్టేస్తుంది ఇలా. బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ చాలా బాగా చేశాను కదా. ఈ గర్ల్స్ ఇలా ఊడిపోకుండా బాగా చూపి చేయాలి. ఫస్ట్ టైం నేను రోహిణి వాళ్ళ ఇంటికి రావడం, అది కూడా అక్క బర్త్డే అని పరుగున వచ్చాను. వచ్చిందండి వయ్యారి. అది కూడా నాకు 1 గంట ముందే చెప్పారు వీళ్ళు, తెలుసా? అందరికీ మణికొండ పక్కనే కదా ఉంది. మా ఇన్ని రోజులు పిలిస్తే ఇప్పుడు వచ్చిందండి. ఇప్పుడు వచ్చాను, కానీ ఇల్లు అయితే సూపర్ 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 చాలా బాగుంది. అక్క ఈ సెపరేట్ గా నీ డ్రెస్ కోసం తీసుకుని ఒక్కరోజు పెట్టుకోను, హెవీగా పెట్టుకోను. నాకు రోజు దయచేసి మాట వినండి ప్లీజ్. దీనికోసం ఎలా ఉంటుంది తెలుసా? హార్డ్గా ఉంటుంది. హార్డ్గా చాలా అందంగా ఉంటావు. చాలా బాగుంది. చూడు అది బాగుంది. ఇదిగో
నేను కష్టపడి షాప్ ఇటు చూడక్క ఒక్కసారి కష్టానికి. సరే చూడండి ఎంత మంచిది కొన్నాను. తగ్గ ఎక్స్ప్రెషన్ ఇవ్వక్క చూసి. ఎందుకు అక్క బర్త్డే అక్క ఇది. బర్త్డే అయితే నాకు ఎవరున్నారు అక్క ఎమోషనల్. ఇప్పుడు నేను పెట్టుకున్నా నువ్వు పెట్టుకుంటావుగా మళ్ళీ ఇది తర్వాత నేనే వాడతా మరి. బాబోయ్ మామూలు టైం కదరా బాబు వీళ్ళే. చూడండి నీకు అర్థమవుతుందా? కాదు ఇది నాకేదో ఏమంటారు రిసెప్షన్ బాగుంది అక్క. రిసెప్షన్ డ్రెస్ కూడా చాలా బాగుంది. సో మీకు నచ్చిందా? అంతా నా షాపింగ్ అంతా నేనే. ఒకవేళ నచ్చితే గనుక రోహిణి యూట్యూబ్ ఛానల్ కి కామెంట్ చేయండి. చూసారా ఎంత బాగుందో. అమ్మ ముద్దొచ్చేస్తుంది. ఇది దీనికి మ్యాచింగ్ తీసుకున్నాను. ఓకే బాగుంటుంది. ఏంటి This ring, oh my god, so beautiful. Yeah. Oh Sita. అమ్మ బాబోయ్. ఏ ఇటు చూడక్క ప్రిన్సీ. ప్రిన్సీలా ఉంది. ఇలా అయితే చెల్లి కొంచెం ఓవర్ అయినట్టు లేదా? ఏమి లేదక్క, కొంచెం ఓవర్ ఇరుక్కు లేదు కొంచెం ఇరుక్కు. నైసా ఇరుకక్క అంత ఇరుక్కే. బాగుంది, సూపర్. ఓకే చూసారు కదా ఎలా రెడీ చేశాను. అసలు నా డ్రీమ్ నెరవేరింది. ఎప్పటి నుంచో రెడీ చేద్దాం అనుకుంటున్నాను ఇలాగా. సో సమయానికి వర్ష కూడా వచ్చింది. చిన్న చిన్న ప్రిన్సీని చూసి ఫిదా అయిపోయాను. లుక్ నచ్చింది అనుకోండి. జస్ట్ స్టిక్కర్ బ్యాలెన్స్ ఉంది, చున్నీ బ్యాలెన్స్ ఉంది, అయిపోయింది. మిగతా అంతా కూడా ఈ డ్రెస్ సెలెక్షన్ నాదే, ఈ సెలెక్షన్ నాదే, అన్ని సెలెక్షన్ నాదే. ఏమైనా చేంజెస్ ఉంటే ఇప్పుడే చెప్పండి, నెక్స్ట్ బర్త్డేకి చేంజ్ చేసుకుంటాం. కొంచెం తగ్గాలి. మేము అంటే పరిగణలోకి తీసుకోదలుచుకోవాలి శాస్త్రవేత్త పర్యవేక్షణలో. ఎస్ చూసారు కదా మరి బర్త్డే ఫంక్షన్ ఇంకెంత గ్రాండ్ గా జరుగుతుంది. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తున్నారు. సో లెట్స్ గో టు పార్టీ. అంటే దెన్ సీ యు. బై బై. లవ్ యు ఆల్. బై బై. బాయ్. సో ఫైనల్ గా ఈరోజు బర్త్డే కాబట్టి హ్యాపీ బర్త్డే టు యూ. కింద కంగారు ఉందంటే వెళ్ళిపోవాలి. బస్ కి టైం అయిపోతుందని ఇష్టం వచ్చినట్టు హ్యాపీ బర్త్డే పాడేస్తుంది. ఇగో గిఫ్ట్ ఏదో తీసుకొచ్చింది. ఇక్కడ ఓపెన్ చేసాక కేక్. కేక్ అక్క ఫస్ట్ నువ్వే కట్ చేసేయాలక్క నా కేక్. హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday to you dear Anu. Happy birthday to you. 23 girl. ఏంటి 23 గర్ల్? సో ఫైనల్ గా హ్యాపీ బర్త్డే అక్క. బై 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 బై. Bye. Thank you so much for coming. Bye bye. Bye bye. Don't mind, this is a small gift, all things, you know. Okay. Small. So without chunni is good ka. Okay. Remove that. కంగారు కైకు. అంత లేదు అక్కడ. అంటే in her bedroom is not good. It's good looking, so that's why I bought this. చాలా బాగుంది. డ్రెస్ పెట్టుకుంటాం ఏంటిది? తల్ల పెట్టుకో. వావ్. ఏంటి ఇవి కూడా ఓడవా? అవి కింద పడతాయని లోంచ్ టిక్షుకులు వేసుకో. స్వీట్ హోమ్ స్వీటా? ఎప్పుడు టేస్ట్ చూసాం మా హోమ్ ని. ఇవా తీసుకో. This is my small gift. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. నువ్వు హ్యాపీగా ఉండాలి, ఓకేనా? నువ్వు అప్పుడు వెళ్ళిపోవాలి. అది హ్యాపీగా ఉండాలి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. 1026 కేఫ్ నుంచి తెప్పించాను. చాలా చాలా బాగుంది. అందరూ హ్యాపీగా ఇంట్లో కూర్చొని తింటున్నాము. మేము బయట డెకరేషన్ ఓన్లీ కేక్ కటింగ్ మాత్రమే చేయించుకొని అందరం సరదాగా ఇగో చూడండి ఇట్లా ఇంట్లో గ్యాదర్ అయ్యి హ్యాపీగా కూర్చొని తింటున్నాం. చాలా చాలా టేస్టీ ఉంది. 1026 కేఫ్. నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ కూడా పెడతా. ఓకే, నేను కూడా తినేస్తే ఆకలిస్తుంది నాకు.
బట్ పర్ఫామ్ చేసే ఆప్షన్ అంటే అవకాశం రాదు. సో ఇక్కడ ఈవెంట్ కాకపోయినా ఏదో చిన్న బర్త్డే ఈవెంట్ లో మీ అందరి కోసం మిమిక్రీ టైంకి పదాలు గుర్తుకొచ్చావు ప్రోగ్రామ్. ప్లీజ్ ఎంజాయ్. యూట్యూబ్ లో కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. చేయరా తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. హలో క్యాష్ క్యాష్ సుమక్క షో చెక్కు అంటలే చెక్ ఇవ్వరు ముందుగా అక్క నీకు అల్లు అర్జున్ జగపతి బాబు గారు అక్క బర్త్డే అంటే అల్లు హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు. హ్యాపీ సినిమా అల్లు అర్జున్ ది శుభాకాంక్షలు జగపతి బాబు గారికి బర్త్డే లేపేశాడు. హ్యాపీ అల్లు అర్జున్ జగపతి బాబు గారు మీకు. నువ్వు అదే చూసావు, వాడు భోగికి ఏం పెట్టాడో తెలుసా? భోగి రైల్వే భోగి పెట్టి గీ పెట్టాడు, నెయ్యి. నెయ్యి పెట్టాడు ఇట్స్ మల్టీ టాలెంటెడ్. పెట్టాలి ఓకే గంగవ్వ గారు మా అక్కకి బర్త్డే విషెస్ చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. సారు ఇక గిడ సరిలో నిలబెట్టి కేకు మీద కేకు పెట్టిండు సారు. ఇగో నీకు పుట్టినరోజు జగపతి బాబు. ఇక నేను ఏం చేయలేను, శుభాకాంక్షలు. సినిమా మంచిగా చేసుకుడు, నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండు. ఎందుకంటే 100 ఏళ్ళు అంటే నాకు 4 తిరిగి 100 అనేసి 100 అంటే 4 నిన్ను 100 చేతులు చల్లగా ఉండు, ఎట్టి ఏళ్ళు కూడా గట్టిగా ఉంటాయి. 100 ఏళ్ళు కదా, ఏళ్ళు సరే ఇది కాదు నిండు, ఇది గంగవ్వది కాదు. ఇప్పుడు నెక్స్ట్ చేరా. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా. ఇగో నిండు 100 లక్షలు చల్లగా ఉండవు. 100 వేలు కాదు, లక్షలు. ఏళ్ళు దగ్గరే ఇరిచేసావు, మళ్ళీ లక్షలు ఎవరు? నెక్స్ట్ నాగార్జున గారు రాబోతున్నారు. అంటే ఇప్పటిదాకా చెప్పింది రికార్డు కాలే. అక్క విష్ యూ హ్యాపీ బర్త్డే. నువ్వు నిండు 100 ఏళ్ళు వేడిగా ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే చలికాలం చల్లగా ఉంటుంది కదా, వచ్చేది ఎండాకాలం వేడిగా ఉండాలి. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నాగార్జున గారు బావు మంచి కిక్కిచ్చే గేమ్స్. అందరూ పాలల్లో నుంచి వెన్న తీస్తే వీడు నీళ్ళలో నుంచే వెన్న తీస్తాడు. వేణుమాధ అక్క మన బెలూన్స్ మంచి గట్టి గాలి పోతే పోయింది కానీ అక్క నీ బర్త్డే మాత్రం ఇంత గ్రాండ్గా చేస్తున్నాను నేను అనుకోలేకు. తమ్మి వీడియో తీసినావు కానీ దాంట్లో మెమరీ కార్డు పెట్టినావు, మర్చిపోయినా జర చూసుకో, లేకపోతే మొత్తం ఫుటేజ్ మొత్తం ప్రాబ్లం అవుతుంది. హ్యాపీ పొట్టోడికి దోలు తీరిపోయింది. ధర్మవరం సుబ్రహ్మణ్యం నాకు తెలుసు రాయరా, తెలుసు ఇలాంటి బర్త్డే కార్యక్రమానికి 2 పిలుస్తారని తెలుసు, 2 వస్తారని తెలుసు, విక్రమ్ గారితో 2 పెగ్గులు వేస్తారని కూడా తెలుసు. మధ్యలో నా పేరు తెచ్చా. చుచ్చుబుడ్డు లాంటి పెగ్గులు పెట్టి పార్ఫియసైజర్ పెట్టి దాంట్లో పచ్చి క్వార్టర్ నింపుతావా? అయినా పర్వాలేదమ్మా, హ్యాపీ బర్త్డే, కేక్ కటింగ్ చేయు, పడుకున్నామా? ఇవాళ రిపబ్లిక్ డే అయినా నెక్స్ట్ డే అయినా నీ బర్త్డే. రిపబ్లిక్ డే అంటే అండి జనవరి 25 తర్వాత వచ్చేది 26 తర్వాత వచ్చేది నీ బర్త్డే. 28 ఓకే, 28 తర్వాత వచ్చేది 30 ఉంటుంది. కానీ తిన్నామా 29 నాకు తెలియదు, ఎందుకంటే నా క్యాలెండర్ లో డేట్ కట్ చేస్తా. యాక్చువల్గా ఈ పార్టీకి వీడిని కట్ చేయాల్సింది. కేసీఆర్ గారు ఎవరైనా పిల్ల మనోళ్ళే జ్యోతి అంట వెలిగించిందా మరి? వెలిగించకుండానే అంత వెలుగొస్తున్నా అంటే వెలిగిస్తే ఇంకెంత వెలుగొస్తుందో. నీ జీవితంలో మంచి వెలుగు నింపింది అయ్యా. ఈ పిల్ల మన పిల్లనేనా? తెలంగాణ పిల్లనా? తెలంగాణ ఆంధ్ర పిల్లనా? అయినా పర్లేదు. హ్యాపీ బర్త్డే తల్లి. నాది కూడా బర్త్డే ఉన్నది, నువ్వు రావద్దు. సో సారీ, ఇలాంటి మంచి ఈవెంట్ ని ఇంతసేపు వీడి వల్ల టైం వేస్ట్ అయింది. సో సారీ, ఇది దమ్ముతోనే ఉంది. చంద్రబాబు నేను నీకు చూపించినంత వరకు చాలు, ఇంకా వెళ్ళిపోండి. ఇప్పుడే కొంచెం మావాడు అనుకోకుండా కొంచెం 2 పెగ్గులు ఎక్కేయడం వల్ల ఇవన్నీ చేశాడు, తప్పుగా అనుకోకండి. ఇది ఎవరిని ఉద్దేశించినవి కాదు, చేశారంటే తిట్టడానికే చేశారు అనుకుంటారు, కానీ ఈడు వాటికే చేసుకోండి. ఇంకా బోరా మైక్ మైక్ గారు పెట్టా మొత్తం నీకే ఉండేవాళ్ళలాగా. సో హ్యాపీ బర్త్డే టు యూ అను అక్క. కేక్ కటింగ్కి వెళ్ళిపోదాం.
చిన్న ముక్క ఖర్చు. I've been deep down, stuck in the gutter. I've been off the grid for days. I've been lost just trying to forget her. But I wake up and nothing's changed. I've been gone down, lost in the letters, trying to get back into place. Happy birthday. No way. Can't remember what I thought I wanted. Now it all has gone to waste. And this freedom just left me haunted. And all my జ్యోతికి పెట్టు. cause I thought it wasn't worth it. హ్యాపీ బర్త్డే అక్క. బ్లెస్సింగ్ తీసుకో. హ్యాపీ బర్త్డే. బర్త్డే అని మేము కేక్ తీసి నోట్లో పెట్టినాం. I'll see now. ఈ పక్షి డే సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు బర్త్డే అంటే పక్షే కదా. నీకు పక్కన ఒకడు బాబు. Scattered pieces of my heart. థ్యాంక్ యూ. Pieces of my heart. I thought it would be for the better, but I'm starting to feel so drained. And the days మా అక్కది. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రా. and on the surface it seems perfect. Yeah, on the surface I'm replaced. But I go too far in my house of cards. Every morning it's the same. I'll see it now. I can't sleep by. సో మా అక్క బర్త్డేకి కేక్స్ అండ్ కిసెస్ నుంచి ఆర్డర్ చేశాను. చాలా చాలా బాగుంది. అండ్ లక్కీగా మేము కలర్ కూడా చెప్పలేదు, డ్రెస్కి కూడా మ్యాచ్ అయింది. చాలా సాఫ్ట్గా, అసలు అందరూ చాలా ఎంజాయ్ చేశారు. చాలా నచ్చిందంట కేక్, నాకు కూడా భలే నచ్చింది. సో వన్స్ అగైన్ మా అక్కకి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో కేక్ డీటెయిల్స్ మీ అందరికీ ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. చాలా చాలా బాగున్నాయి. హ్యాపీ బర్త్డే. ఉమ్మ తగ్గుతుంది. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ కేక్స్ అండ్ కిసెస్. లవ్ యూ. సో ఇది మా అక్క బర్త్డే. చాలా చాలా గ్రాండ్గా జరిగింది. నా క్లోజ్డ్ పీపుల్తో అందరూ చాలా చాలా బాగా ఎలా ఎంజాయ్ చేసాం మేమంతా కూడా. అండ్ కేక్ కానీ, ఫుడ్ కానీ, ఈ డెకరేషన్ కానీ, ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. నువ్వు హ్యాపీయా? చాలా హ్యాపీ. సో ఇలాగే అన్ని పుట్టినరోజులు బాగా జరుపుకోవాలని, మీ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ రౌడీ రోహిణి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ రౌడీ రోహిణి. డోంట్ ఫర్గెట్. బాయ్ బాయ్. డ్రెస్ తీసుకోగానే రెడీ 1 2 3 అంటాను. ఈ కలర్లో నువ్వు చాలా బ్రైట్గా క్యూట్ కలర్. నేను ఎప్పుడూ క్యూట్ ఉంటాను. సారీ, నేను ఏదో అబద్ధం చెప్పాను, నువ్వు కూడా చేస్తాను.